ప్రార్థన చేసుకుందామండి. సర్వ సృష్టికి కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు దేవా. మరి ముఖ్యంగా నాయన మీ దైవ గ్రంథంలో కొద్ది మాటలు విభజించి ఉపదేశించబోతుండగా మీ సంయోచితమైన జ్ఞానంతో నడిపెట్టు తండ్రి. చెప్పుచున్న మాటలు విని విడిచిపెట్టేవారుగా లేకుండా ఆ విన్న వాక్యాన్ని గైకునేవారు ఉండినట్టు కృప చూపమని. మరి నాయన నా మాటలు నా సొంత ఉద్దేశాలు కాదు కానీ నాయన మీ మాటలు విభజించి ఉపదేశిస్తుండగా మీ మాటలుగా మరి ప్రకటించుటకు మీ జ్ఞానాన్ని నాకు దయచేయమని, ఈ కొద్ది ప్రార్థన మనం మీ పాదాల చెంతకు చేర్చుకోమని అడిగి బ్రతులు అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా మనం ఈరోజు ఒక వాక్య భాగాన్ని పరిశీలన చేద్దాం. ఏమిటి అంటే అంశం, నీవు నమ్మలేనంతగా నిన్ను ఆశీర్వదించే దేవుడు. అంశం ఏంటి? నీవు నమ్మలేనంతగా నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఓ మాట చూద్దాం. కీర్తనల గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వచనం నాకు చాలా ఇష్టం. ఆ వచనం ఎందుకు ఈ భక్తుడు ఈ మాట రాశాడు అనేది మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 454 పేజీ 5వ కీర్తన 12వ వచనం 454 పేజీ. చదవండి అమ్మా. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఏం చేస్తారు? ఉల్లసించెదరు. వావ్. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే కీర్తనకారుడు ఇక్కడ 5వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడు? ఎందుకంటే యెహోవా నీతిమంతులను ఏం చేస్తాడంట? ఆశీర్వాదిస్తాడు. మొట్టమొదట మనకు అర్థం కావాలి, నీతిమంతుల లిస్టులో మనం ఉన్నామా? నీతిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నామా? నిజాయితీగా అన్ని విషయాల్లో మనం ఏం చేస్తున్నాం? చెప్పండి. అన్ని విషయాల్లో మనల్ని మనం నీతిగా అంటే అర్థం ఏంటి? కరెక్ట్గా ఉంటున్నామా లేదా? కొన్ని విషయాల కాడ తప్పు చేస్తున్నామా? ఇలా ప్రతిదీ పరిశీలన చేసుకుంటే యెహోవా నీతిమంతుల్ని ఆశీర్వదిస్తాడని ఒక క్లారిటీ వచ్చేసింది ఇక్కడ. రెండోదిగా ఏమంటున్నాడు? నీవే కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు. తర్వాత కావున నీ నామమును ప్రేమించువారు. ఆగండి, ఎక్కడ కూడా ఏం చేయాలి? ఆయన నామమును ప్రేమించువారు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ఏదైతే చేసి వెళ్ళిపోయాడో, ఆయన నామం అంటే అసలు మనకు అర్థం తెలియాలి. ఆయన యొక్క ఏంటది? ఏం చేసి వెళ్ళిపోయాడు యేసు ప్రభు? 33.5 సంవత్సరాలు ఆయన ఇక్కడ జీవించి మనకి కొన్ని గుర్తులు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ గుర్తుల్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. అప్పుడు ఆయన నామాన్ని ప్రేమించేవారు. ఎక్కడ అంటున్నాడు? చదవండి అమ్మా. ఏమంటున్నాడు? నీ నామమును ప్రేమించువారు నిన్ను గుచ్చి ఉల్లసించెదరు. అంటే ఎప్పుడైతే ఆయన ఇష్టపడి ఆయన మాటల ప్రకారం జీవిస్తామో, నీతిగా ఉండి, అది కూడా అండర్లైన్ చేసుకోవాలి, ఎలాగా నీతిగా ఉండి ఆయన్ని అనుసరిస్తామో, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, ఉల్లసిస్తావు. అంతకు మించి ఏం కావాలి చెప్పండి? అంతకు మించి కావాల్సింది ఏమన్నా ఉందా మిమ్మల్ని? లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. సంఘం యొక్క శాశ్వత, సంఘములోని యొక్క ప్రాధాన్యత, సంఘములో వాళ్ళు ఎలా ఉంటున్నారు, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఎంతమంది కొనసాగుతున్నారు అన్నది కూడా క్లుప్తమై ఉన్నది. ఆ మాట కూడా ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఎందుకంటే నీ దేవుడు అడుగు వాటి కంటే చెప్పండి అత్యధికముగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడంట. ఎవరిని? ఇప్పుడే చదువుకున్నాం, నీతిమంతుల్ని, ఆయన నామాన్ని ఇష్టపడిన వాళ్ళని.
ఆయన నా వాక్యానుసారంగా జీవించు వారిని. అలా కాకపోతే చూద్దామా, ఎఫెసీ పత్రిక 3:20 నూతన నిబంధన, ఎఫెసీ పత్రిక చదవండి అమ్మా. మనలో ఏంటంట, మనలో చదవండి అమ్మా, మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో, ఆగండి ఇక్కడ, ఎలా అంటే నువ్వు మామూలుగా ప్రార్థన చేసి ప్రభువా నా ఇంట్లో పలానా సమస్య, ఇది తీసేయి ప్రభువా అని అడిగావు అనుకో, బాగా వినాలి, అది మాత్రం చేసేవాడు కాదు నీ దేవుడు. నువ్వు ఏదైతే అడిగావో దానికి మించి, ఎలాగా దానికి మించి చదవండి అక్కడ, నువ్వు మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించే వాటన్నిటికంటేనో ఏంటంట, అధికముగా చేయు శక్తి గల దేవునికి, అబ్బబ్బబ్బబ్బా ఏంటంట, చేయు శక్తి గల దేవునికి. ఏంటా దేవునికి? 21లో క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఏమర్థమైంది అసలు మీకు? మొట్టమొదటిగా ఇక్కడ మనకు ఒక విషయం అయితే క్లారిటీ ఇచ్చేశాడు పౌలు భక్తుడు. ఏమని క్లారిటీ ఇచ్చాడంటే, మనము కాదండి, ఫస్ట్ నుంచి చదవండి. మనము కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎవరి శక్తి? తన శక్తి అంటే దేవుని శక్తి చిన్నది అనుకున్నారా? దేవుని శక్తి ఎలాంటిదో మీకు చిన్న ఉజ్జాయింపు చెప్తాను. మన శక్తి అనుకున్నాం, మన ఆలోచన అనుకున్నాం, మనది ఎక్కడి నుంచి గోడ దాటి వెళ్ళలేదేమీ లేదు. మరి ఆయన శక్తి ఏంటంటే, ఈ మొట్టమొదట దేవుడే ఉన్నాడు, ఇంకెవ్వరూ లేరు. అసలు ఏమేమి లేవు, ఆకాశం లేదు, భూమి లేదు, శూన్యం, మొత్తం శూన్యంగా ఉంది, ఏమీ లేదు. అప్పుడు అంట ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, నేను మనిషిని నిర్మించాలి, నిర్మాణం చేయాలి, నా పోలుకులో నా స్వరూపంలో సృష్టించాలి. ఆ సృష్టించిన మనిషికి ఏమేం కావాలి, ఆ మనుగడికి కావలసిందేంటి, వాళ్ళ తినడానికి ఏం ఆహారం ఇవ్వాలి, వాళ్ళు జీవించడానికి, పండుకోవడానికి, ప్రతిదీ ఆలోచించి దేవుడు ఏమన్నాడు తెలుసా? కలుగును గాక అంటే ఏమైపోయింది? కలిగేసింది. ఇప్పుడు ఆయన శక్తి ఏంటి మీరు చెప్పండి. మీకు ఇంకో విషయం అర్థం కావాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎంత చక్కగా తిరుగుతుంది అంటే అది కరెంటు తిప్పుతుంది. ఈ మైక్ ఎంత చక్కగా నేను మాట్లాడే వాయిస్ని మీకు చక్కగా బాగా క్లారిటీగా బాగా వినపడేటట్టు అందిస్తుందంటే ఈ కరెంటు ఆ యంత్రం ద్వారా మనకి సప్లై అవుతుంది కదా. ఇప్పుడు సూర్యుడు ఎప్పుడు వెలుగుతున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? అర్థం కావాలి మనకి. అన్నీ కూడా బైబుల్ చెప్పంది ఏది లేదు, బైబుల్ అన్ని బయలుపరిచింది. బైబుల్ కాపీ కొట్టే ప్రతి ఒక్కరు కూడా నేను జ్ఞానవంతులు అని నిరూపించుకోవాలి తప్ప బైబుల్ చెప్పందేమీ లేదు, బైబుల్కి తెలియందేమీ లేదు. ప్రతి ఆన్సర్ బైబిల్ దగ్గర దొరుకుతుంది. మనం జాగ్రత్తగా శ్రద్ధాశక్తులతో బైబిల్ చదివితే. మీకు ఎప్పుడు ఒక మాట చెప్తా, ఏంటి? మొట్టమొదట బైబిల్ చదవండి, వాక్యాన్ని. ఆ చదువుని వాక్యాన్ని ఎత్తు పట్టుకోండి. ఆ చదువుని వాక్యాన్ని ఎత్తు పట్టుకున్న తర్వాత ప్రార్థన చేసుకోండి. మీరు 5 వచనాలే చదువుతారు, 5 వచనాలు చదివి ప్రార్థన చేయండి. ఒక అధ్యాయం చదువుతారు, ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేయండి. అప్పుడు నీకు జవాబు. నీకు లేట్ అయితే కావచ్చేమో కానీ బాగా వినాలి, నీ తలుపు తట్టి మరి ఇస్తాడు దేవుడు, నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు. నీకు ఇచ్చే మేలు ఎప్పుడు కూడా ఆగదు. ఇప్పుడు ఏదైతే చదివామో దేవుడు శక్తి చిన్నది కాదు. ఆకాశములో ఎలాడుతుందండి సూర్యుడు, కింద పడిపోయాడా? ఇప్పుడు ఇందులోని లేదు ఒక 10 అంతస్తులు లేంటే ఒక 50 అంతస్తులు బిల్డింగ్లోకి వెళ్తే భయం వేస్తూడదు. మీరు ఎప్పుడైనా ఎక్కారా? నేను 100 అంతస్తులు ఎక్కాను, నాకు నిజంగా భయం వేసింది. 100 అంతస్తులది లిఫ్ట్లో వెళ్ళిపోయా, బాగానే వెళ్ళిపోయి కింద చూస్తే
అమ్మో ఒకవేళ ఇది కూలిపోయి పడిపోతే నా పరిస్థితి ఏంటి? కళ్ళు తిరిగినట్టు కూడా అనిపించింది నాకు అక్కడి నుంచి చూస్తే. మళ్ళీ కిందకు వచ్చి నా కారు ఎక్కే వరకు కూడా కొంచెం దడదడగానే ఉంది, భయం అయితే కలిగింది. ఎలా మరి దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉన్నాడు. ఆయనకి ఎప్పుడన్నా భయం కలిగిందా? ఆయనకి భయం ఏంటి? ఆయన ఎలా ఉండాలంట? ఆయన్ని కలిగి ఉన్నాం మనం. ఆయన ధైర్యం మనలోకి ఇచ్చాడు. పోలిక స్వరూపం అంటే ఏంటండి? అవునా? కానీ కొన్ని విషయాల్లో మనం భయపడిపోతుంటాం. కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తే జవాబు రాలేదని మనం భయపడిపోతుంటాం. కానీ నువ్వు నమ్ముకున్న ఆయన చిన్నవాడు కాడు. ఎవరైనా నిత్య శక్తి ఆయన. ఏం శక్తి? ఆ సూర్యుడు అలా తిరుగుతున్నాడన్నా, టయానికి వస్తున్నాడన్నా, చంద్రుడు వస్తున్నాడన్నా, ఉదయం రాత్రి వెళ్తున్నాయన్నా, ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా టైం అలా జరుగుతుందన్నా, భూమిని తిరిగి ఆ భూమి చుట్టూరు సూర్యుడి చుట్టూరు తిరుగుతుందన్నా, అది ఒక్కసారి తిరిగితే మనకు సంవత్సరం గడుస్తుందన్నా. ఎలా? ఇదంతా ఏం జరుగుతుంది? ప్రాసెస్. దేవుని యొక్క శక్తి, ఆయన సృష్టి. ఆయన చిన్నవాడు కాడు. ఇప్పుడు చదవండి వచ్చినాన్ని, మీకు బాగా అర్థమవుద్ది. ఏమంటున్నాడు ఇక్కడ? ఏంటంటమ్మా? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అధికముగా చేయి శక్తి గల దేవుడు. అబ్బబ్బబ్బా! ఎలా అధికముగా అంటే మనం కొన్ని అడుగుతూ ఉంటాం, ఒకసారి లేట్ అవ్వచ్చు, కానీ అది ఒక రోజు నీ తలుపు తట్టి నీకు ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఎక్కడికి పోదో. ఆ మేలు ఎవరు చేస్తానన్నాడు? మనం ఇప్పుడే కీర్తన గ్రంథంలో చదువుకుని వచ్చాం. నీతిమంతులకి ఆయన నామాను ఒప్పుకొని అంగీకరించి ఆయన వాక్యానుసారం జీవించే వారికి ఇది ఎప్పుడు కూడా పొదువా ఉండదని చదువుకున్నాం. ఇంకో మాట ఏం చదువాం? 21. యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సమాధానం మహిమ. అబ్బా, సదాకాలమా? కొన్ని రోజులు కాదా? మరి ఆ సంఘములో తరతరములు సదాకాలం ఉంటుందట. ఈ మహిమను మనము కూడా సంఘంలో ప్రార్థన సహాయం చేయాలి. సంఘంలో ఎవరికన్నా బాగాలేదనుకో ఏం చేయాలి? ప్రార్థన సహాయం చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి. మొన్న ఒక 6 నెలలు దాటితే ఒకరు పుట్టినరోజు జరుపుకుంటూ నన్ను పిలిచారు. భోజనానికి వెళ్ళి పుట్టినరోజు పాపం మరి బాబు గుర్తులేదు కానీ ప్రార్థన చేయమన్నారు. ఓకే, ప్రార్థన చేయడానికి వెళ్తే తైలం ఒకటి తీసుకొచ్చారు. ఆ తైలం తీసుకుని చేస్తుంటే ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారు అది గుడ్డి, నాకు తెలిసి మరి చాలా ఘోరంగా ఉంది ఆ సీసా చూస్తాకి. ఆ సీసాలోనే వాడద్దంట, ఇంకోటి వాడదంట. కొబ్బరి నూనె ఆ సీసానే వాడద్దంట. ఎన్నాళ్ళు బట్టి వాడుతుందంటే ఇంచుమించుగా 40. మీరు వాడతారా? 40 ఏళ్ళు. ఇప్పుడు వాడుతున్నందుకు కాదు. ఏమ్మా ఇదేందుకు తెచ్చావు, ఇంకా మంచి ఏమన్నా తెచ్చుకోపోయాను నేను అడిగితే అయ్యగారు ఈ సీసాలో పోసుకుని కొబ్బరి నూనె ప్రార్థన చేసుకుంటే మహిమ చాలా కార్యాలు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఏం నమ్ముకుందామా? సీసాని. బాగా ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, కార్యం జరగట్లా. ఏదో ఇంట్లో ఉంది మనకు కూడా. ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నా. నాడు మోషే గారు ఒక ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టాడు. దేని నిమిత్తం? ఏమండి? అక్కడ ఏదైతే ఒక విషయం మీద మోషే గారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఇత్తడి సర్పాన్ని నిలబెడితే పాము కరిసిన వాళ్ళు దాన్ని ఎంక చూస్తే బ్రతుకుతారు. పాము కరిసిన దాన్ని ఎంక చూస్తే ఏమవుతారు? బ్రతుకుతారు. ఓకే, అక్కడ కార్యం జరిగింది, అయిపోయింది. కానీ ఒక విషయాన్ని మీకు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తా. ఎందుకనంటే మోషే మొదలుకుని, ఎవరు మొదలుకుని? మోషే మొదలుకుని, దావీదు మొదలుకుని, సొలొమోను మొదలుకుని, అబ్బా గొప్పవాళ్ళు కదేళ్ళో ఏళ్ళ కూడా చేయనిది ఒక భక్తుడు చేశాడు. ఆ భక్తుడిని మీకు జ్ఞాపకం చేస్తానే వాళ్ళ. అప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని ఎంతో మంది వస్తున్నారు, అలాగే ఉంటుంది. ఎవరు తీసేయట్లా అంటే కొన్ని చేశారు దేవుని ఇష్టం. ఆయన ఎవరంట? దావీదు గారు ఎవరండి? ఇప్పుడు సౌలు గారు ఉన్నారు, ఆయన ఏది చేసేవాడు కాదు. దేవుని వైపు అని అంటేనే పెద్దగా
ఆసక్తి లేనివాడు. అది పక్కనెట్టేద్దాం, మొట్టమొదటి రాజు కాబట్టి. మరి రెండో రాజు కానీ చేయాలిగా. మీకు ఇంకో విషయాన్ని చూపించి నా వాక్య భాగంలోకి వెళ్ళిపోతాను. అది కూడా చూడండి అమ్మా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 28:14 చూద్దాం. ఏముంది ఇక్కడ? దేవుడు సంఘం ద్వారా పని చేస్తున్నాడు. ఏం ద్వారా? ఏం పని? ఆయన మహిమను కనుబరుస్తున్నాడు. ఎవరికి ఏ ఆశీర్వాదం ఇవ్వాలన్నా, దీవించాలన్నా, మేలు చేయాలన్నా చెప్పరమ్మా. ఎవరి ద్వారా? తీశారా? చదవండి అమ్మా. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గాయకుని ఎడల, అంటే వాటిని పాటించిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించిన గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉండవు గాని కిందవాడుగా ఉండవు. ఏమర్థమైంది ఇక్కడ? ఏమండి? ఎప్పుడు నువ్వు విగ్రహం అనుకుంటే ఏదో ఇంట్లో విగ్రహం పెట్టుకుంటేనే అనుకుంటున్నారా? కొన్ని ఆటలకి కనెక్ట్ అయిపోయారు చాలా మంది. వాటిని బట్టి దేవుడు నీకు రావాల్సిన మేలు నీకు రావట్లా, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ చిన్న చిన్న విషయాలు కాడ మనం క్రైస్తవులం అని చెప్పుకోవడానికి కూడా, పేరుకదే క్రైస్తవురాళ్ళం అని చెప్పుకుని బ్రతుకుతున్నాం, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, అన్ని మీటింగులకు కూడా డబ్బులు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ చిన్న చిన్న విగ్రహారాధన మీలో పెట్టేసుకున్నారు. అది ఏదైనా యేసు ప్రభువు వారి ఫోటో అయినా సరే, బాగా అర్థం కావాలి మీకు. పెట్టేసుకుంటే అప్పుడు నేను తలగా చేస్తాడు దేవుడు, తలగా ఉంచుతాడా? బాగా అర్థం కావాలి మనకి. సంఘంలో ఉంటారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, వాళ్ళకే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఏమి పైకి లేవనెత్తే పరిస్థితిలో ఉండరు. ఏమండి? అందుకనే హెరోదు అంటున్నాడు, యాకోబును చంపినట్లే పేతురును కూడా చంపేస్తాను అనుకున్నాడు. హెరోదు ఏమనుకున్నాడు? యాకోబుని చంపేశాడా లేదా? మొట్టమొదట బైబుల్లో హతసాక్షి ఎవరో తెలుసా మీకు? స్టెఫనా? కాదండి, చాలా మంది స్టెఫన్ అనుకుంటారు. మొట్టమొదటి హతసాక్షి యాకోబు గారు తల పల్లెలో పెట్టి తెచ్చేదాకా ఊరుకుందా? ఆ తర్వాతే కదా మిగతా వాళ్ళు, అంతేనా? ఈ హెరోదు ఏమనుకున్నాడు? అక్కడ యాకోబుని చంపించినట్టు పేతురును కూడా చంపేయండి అని చెరసాల్లో ఏం చేశాడు. చెరసాల్లో ఏం చేసి రేపొద్దున చంపేద్దాం అనుకున్నాడు. కానీ నువ్వు ఎవరో రాజువి, ఆఫ్టర్ ఆల్ రాజువి. మరి రారాజు ఉన్నాడు, రారాజు అన్నమాట జరిగిద్దా? రాజు అంటున్నాడు, రేపొద్దున నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఉండవు, ఏదైతే యాకోబుని చేశానో అలాగా అనుకున్నాడు. రారాజు అన్నాడు, పేతురు నీకే భయం లేదు, నీ ద్వారా ఎన్నో కార్యాలు జరగాలి, నువ్వు ఇంకా బోల్డ్ చెయ్యాలి, నువ్వు బయటకు వస్తావు అన్నాడు. ఎవరికి జరిగింది? దేవుడికి జరిగిందా? రారాజు అంటే ఎవరో మీకు తెలిసిందా? నీనా యేసయ్య. రారాజు అనుకున్నది జరిగింది, కానీ అక్కడ రాజు అనుకున్నది ఏమాత్రం జరగల. చూద్దాం బైబిల్లో నుంచి ఒక్క మాట తీండమ్మ. బైబిల్ నుంచి అపోస్తుల కార్యాల్లో మాట ఉంటుంది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం చూడండి అమ్మా. 114వ పేజీ. ఏంటంటమ్మా? పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండును. చాలు, ఆగండి, మనం ఇది తెలుసుకున్నాక వెళ్దాం, పరిగెత్తొద్దు వాక్యాన్ని. ఏమిటంటే ఇక్కడ ఎవరో బాగా అర్థం కావాలి. ఇప్పుడు చేసింది ఎవరండి? పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు, రేపొద్దున చంపేస్తారు. హెరోదేమి బ్రతకనివ్వడు, అయిపోయిందా? కానీ సంఘం ఏం చేస్తుంది?
పేతురు గారు చెప్పాడా? నో. కానీ సంఘం నిద్రారాలు మానేసుకుని ఏం చేస్తుంది? ఆ సేవకుడి కోసం అత్యాశక్తితో, మామూలుగా కాదు. ఇప్పుడు సంఘం ప్రార్థన చేసింది, ఈయన విడిపింపబడ్డాడు. మన టాపిక్ లోనే ఉంది. మీకు యేసు ప్రభు ఇప్పుడే చదివారు కదా ఎఫెసీ. ఎవరంటే ఆయన అడుగువాటి కంటే అత్యధికముగా చేసే దేవుడు. ఇక్కడ ఏమన్నా పేతురు గారికి అత్యధికంగా జరిగిందా? మిమ్మల్ని అడిగా. ఏది వాళ్ళు పేతురు గారు ప్రాణం రక్షించమన్నారు, అదే జరిగింది, ఇంకేం జరగలేదుగా. కార్యం కాదుగా. అడుగువాటి, నీ దేవుడు ఎవరో అడుగువాటి కంటే అధికముగా, ఊహించే వాటి కంటే కూడా అధికముగా ఇచ్చే దేవుడు అని మనం ఇప్పుడే చదువుకుని వచ్చాం. మరి ఇక్కడ పేతురు గారిని విడిపించమని వాళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేశారు, బ్రతికించమని. అదే జరిగింది కదా. మరి యాగస్టాయం జరిగిందా? లేదుగా. మరి అలా అనుకుంటే అప్పుడే పప్పులో కాలేసినట్టు మనం. మరి అక్కడ ఏం జరిగింది తెలుసా? హెరోదు ఆ వాక్యం మీరు ఇప్పుడు ఏదైతే చదివారో, అదేమది ఆఖరికి వచ్చేటప్పటికి ఉండడు. సంఘం ప్రార్థన చేసి హెరోదు చచ్చిపోవాలి అని ప్రార్థన చేశారా? చేయలేదుగా. మరి అధికంగా ఇచ్చాడా లేదా? బాగా అర్థమైందా? ఎవరైతే నీ ప్రాణం తీయాలని చూసారో వాళ్ళు పురుగులు పడి చచ్చిపోయారు. ఆ బైబుల్ ఆ వాక్య భాగం లాస్ట్కి వచ్చేసారు. మీరు చదివితే ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు ఎవరు నేనా యేసయ్యా? అడుగు వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు. అందుకే కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం, జవాబు రాలేదనుకుంటాం. నీలో ఏమున్నాయో ఈరోజు చూపించబోతున్నా. సరిదిద్దుకుంటే ప్రయోజనం. అత్యధికమేంటో దేవుడు నీకు చూపిస్తాడు ఖచ్చితంగా. అలా చూపించలేదనుకో, అప్పుడు నన్ను అడగండి, నో ప్రాబ్లం. ముందు మనకేముండాలి? కాదు, నీతిగా ఉండాలి. రెండోది ఎలా ఉండాలి? యేసు ప్రభు మీద చదివారు కదమ్మా, చదివారా? ఏముంచాలి చెప్పండి. అదే 12:7 వచనం కూడా చదవండి. అదే అపోస్తలుల కార్యాలు 12:7 వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు పక్కన ఏంటంట తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడి పడిపోయాయి. 11వ వచనం చదవాలి. ఎవరో పేతురుకి తెలివి వచ్చిన ప్రభువు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి యూదుల ప్రజల నాకు చెయ్యనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా ఏంటంట తెలిసిననుకోనేను. అబ్బా, అప్పుడు దాకా ఆయన ఏమనుకుంటున్నాడు? ఇదొక కళ, ఏదో జరిగిపోతుందిలే, నేనేదో ప్రార్థన చేశానులే అన్న, సంఘం పెట్టి ప్రార్థన చేశాను, కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. అప్పుడు దాకా గ్రహించలా, కానీ ఒరిజినాలిటీ జరుగుతుంది అక్కడ. ఈయన ఏదో కళ ఏమో అనుకున్నాడు. అందుకని ఇక్కడ ఆద్యాయం చివరికి వచ్చేటప్పటికి ఉన్నాడు ఆయన. ఎవరో హెరోదు గారు లేడో. ఎలా చనిపోయాడంట? పురుగులు పడి. ఏమండి? ఎలా పురుగులు పడి నేనే దేవుడిని నెచ్చించుకున్నాడు. అక్కడ దేవుడు ఎవరో లేరు, వన్ అండ్ ఓన్లీ నేనా యేసయ్య తప్ప. అంటే అక్కడ సంఘం ఏమైనా ప్రార్థన చేసి ఆయన చనిపోవాలని కోరిందా? నో. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా చేసే దేవుడిని దేవుడు. అందుకనే మనము కూడా జాగ్రత్తగా ఆయన సన్నిధిలో ఉండాలి. నీతిని అనుసరించి నడుచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆయన నామాన్ని అంగీకరించాలి. చదవండి, యెషయా గ్రంథంలో మాట ఉంటది.
యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, మీకు చూపిస్తాను ఇప్పుడు. 38వ అధ్యాయం యెషయా గ్రంథం. తీసారా? పేజీ నెంబర్ చెప్పమంటారా? 600 చదవండి అమ్మ. 38 యెషయా 609 అనుకుంటుంది, 601 600 పేజీ నెంబర్. చదవండి. 599 కూడా. ఓకే, 38 4వ వచనం, 599 చదవాలి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెషయా, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఎట్లా అనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఏంటండి? కాదు, ఇప్పుడు హిజ్కియా గారు యెషయా గారు వచ్చారంట. హిజ్కియా, నువ్వు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టేసుకో అని చెప్పేశాడు. చెప్పేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎవరో యెషయా భక్తుడు వెళ్ళిపోతున్నాడు. ఆ నడిమి చాలా దాటేశాడంట. దాటేసేటప్పుడు మనమైతే ఏం చేస్తాం? గబగబా, అమ్మో దేవుడే పంపించాడు, ప్రవక్తనే ఇలా చెప్పించేశాడు, నేను చచ్చిపోతున్నానంటే అన్నీ చక్కబెట్టుకోవాలి, నా భార్యకి నేనేమన్నా, నా పిల్లలకి ఆస్తిపాస్తులు ఏమన్నా పెట్టానా లేదా, లేకపోతే ఈ భూములు లేకపోతే కొన్ని ఏమన్నా మైనస్లో ఉన్నాయా, ఇవన్నీ ముందు చూసేసుకుని అట్లా వ్యవహారం అంతా తేల్చేసి ఇంకా రిజిస్ట్రేషన్లు అవ్వలేదేమో, అవి మళ్ళీ నేను చనిపోయి ఇబ్బంది పెడతారేమో, ఇవన్నీ చేసేసి నా కుటుంబానికి ఓ మేలు చేసి వెళ్ళిపోదాం అనుకుంటాం మనమైతే. బాగా అర్థం కావాలి. మనమైతే మరి ఆ హిజ్కియా గురించి మీకు తెలియని విషయం వాడు చెప్తానన్నాను ఇవాళ, ఖచ్చితంగా నేర్చుకోండి. ఏంటో తెలియని విషయం అనేది బాగా నేను చెప్పాక అర్థమవుద్ది. ఇప్పుడు ఆయన గురించి మీకు ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది, ఆయన గోడ తట్టి తిరిగి ప్రార్థన చేశాడు, నయం అయిపోయింది. అందుకు కాదు దేవుడు మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చింది, గోడ తట్టి తిరిగి ప్రార్థన చేసినందుకు కాదు, అందుకు కూడా కాదు. హిజ్కియా గారి జీవితంలో ఒకటి నెరవేర్పు ఉంది, అది మీకు తెలియాలి. అందుకే చెప్పా, అందరూ మీకు చెప్పినా ఈ విషయాలు కూడా బోధించి తప్పుకుంటారు, ఇంకంతే. వాళ్ళ జ్ఞానం అక్కడితో ఆగిపోయింది. కానీ జ్ఞానం ఏం చెప్తుంది తెలుసా? అసలు ఆ హిజ్కియా ఎవరు, ఈ హిజ్కియా గారు ముందు తరం వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారో, వాళ్ళ యొక్క కుటుంబంలో నుంచి ఎవరన్నా మంచిగా ఉన్నారా అంటే హిజ్కియా గారు లాగా వాళ్ళ నాన్నగారు లేరండి. చెడు నడతలు నడిచి చాలా అసహ్యమైన జీవితం జీవించిన వ్యక్తి ఆయన. వాళ్ళ పేర్లు కూడా చెప్పే ముందు మీకు అర్థం కావాలి. గోడ తట్టి తిరిగి ప్రార్థన చేసినంతట్లో ఈయనకి 15 సంవత్సరాల ఆయుసు ఇంకా కావలసిన ఇంకా ఇచ్చేశాడు దేవుడు. అడుగు వాటికంటే చెప్పాలి, ఊహించే వాటికంటే అత్యధికముగా చేయని దేవుడని మనం చదువుకున్నాం. ఓకే, అత్యధికం అంటే ఏమనుకుంటాం? ఆయన నా ప్రాణం పోతుంది కాబట్టి ప్రాణం అడిగితే ఓ 15 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి అత్యధికం అనుకుందామా? అదే కాదు, నీ నా యేసయ్య ఇంకా ఏమిచ్చాడు తెలుసా? ఆ రాజ్యం మీదకి నువ్వు బ్రతుకున్నంత వరకు ఏ యుద్ధం రాదు, నీ మీదకి ఏ రాజు అయితే వచ్చాడో అసలు నీ జోలు కూడా తీయడు. ఎంతగా ఇచ్చేసాడు తెలుసా దేవుడు? ఎందుకు ఇచ్చాడు? ఇంతకే ఆయన పని మీద ఆసక్తి ఉండాలి. ఆ మీటింగ్సే మన భాషలో మీటింగ్స్ అనుకోండి, సంఘంలో పరిచర్య, తుడిచే పని అనుకోండి, లేకపోతే కెమెరా పెట్టే పని అనుకోండి, ఇంకోటి ఏదైనా దేవుని పని చేస్తున్నామా లేదా బాగా అర్థం కావాలి. ఏం పని? దేవుని పని చేస్తున్నామా లేదా, ఆయన పని అంటే ఆసక్తితో సమయాన్ని వెచ్చిస్తున్నామా లేదా, ఇది బాగా అర్థం కావాలి. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చదవండి ఆ మాట. ఇప్పుడు మీరు ఏదైతే చదివారో అదే వాక్యాన్ని ఒకసారి చదువుకుంటారండి. మళ్ళా నీవు తిరిగి యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెనో, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా అనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా,
నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. తర్వాత కంటిన్యూ. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చేదను, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును, 2 అండర్లైన్ చేసుకోండి, నిన్నును ఈ పట్టణమును. ఆయన ఆగండి, ఆయన అడిగింది ఆయన్నే కానీ ఆయన పట్టణాన్ని అడిగాడా? చూసారా, ఆయన్ని అడిగాడు, ఆయన ప్రాణాన్ని అడిగాడు. నిన్నును అంటున్నాడు ఇక్కడ దేవుడు. నిన్నును ప్లస్ నీ పట్టణమును. చదవండి. అషూరు రాజు చేతిలో పాడకుండా విడిపించేదను. ఎప్పుడు? నిన్నును నీ పట్టణమును. తర్వాత మీకు ఇది అర్థం కావాలి. అసలు ఈయన ఎవరు? హిజ్కియా గారు ఎవరు? వాళ్ళ తల్లి ఎవరు? తండ్రి ఎవరు? అసలు ఈయన బ్రతుకున బ్రతికేంటి? అసలు ఈయన చేసిన మేలేంటి? అసలు ఈయన పొందుకోవడానికి కారణం ఏంటి? తెలియాలా వద్దా? తెలియాలి. ఇప్పుడే కదా ఇత్తడి సర్పం గురించి కొన్ని విషయాలు చెప్పాను. అసలు దాని విషయంలో ఎవరో చేయలా, ఒక హిజ్కియా గారు చేసి చూపించారు. ఏంటో చూద్దామా? 2వ దినవృత్తాంతాల గ్రంథము, బైబిల్ త్వరగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో ఉంటుంది. 29వ అధ్యాయము తీసారా? పేజీ నెంబర్ చెప్పమంటారా? చదవండి అమ్మా. 382వ పేజీ. చదవండి. మొదటి వచనం నుంచే మీకు అర్థం కావాలిగా. హిజ్కియా ఏలాను ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. ఎవరమ్మా? అబియా. ఎవరి కుమార్తె? మరి మనకు తెలుసా? చెప్పండి, మనకు తెలుసా? చూడటం అంటే ఏంటి? తెలుసుకోవాలి, చదవాలి. బైబిల్ చదివితేనే నేను చెప్పే వాక్యం కరెక్టా తప్ప అనేది కూడా మనకి తెలుస్తుంది. 3వ వచనానికి వచ్చేయండి అమ్మా. 3వ వచనానికి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాడు. ఏం చేశాడు? ఎందుకే? మందిరం తలుపులు తెరిచి బాగు చేసేసాడు. బాగా అర్థం కావాలి. ఇప్పుడు మొట్టమొదటగా సీఎం అయ్యా, నేను కాదు, ఏనండి. ఎవరో మొట్టమొదటిగా సీఎం అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టాడు? ఏమండి? పోనీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటి సీఎం అయ్యాడు. ఆయన కూడా ఒక మొట్టమొదటి సంతకం పెట్టారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా సీఎం అయ్యాడు. మొట్టమొదటి సంతకం ఒకదాని మీద పెడతారు. దేని మీద పెట్టారు? వాళ్ళు మహిళా మండలం వాటి మీదో, అంతేనా? లేకపోతే కొన్ని వాటి మీద మొట్టమొదటి సంతకం, నాకు అంత గుర్తులేదు వాళ్ళు ఏట్ల మీద పెట్టారో. అయితే మరి ఈయన మొట్టమొదటి రాజయ్యాడు. ఎవరు? హిజ్కియా. మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టాడు తెలుసా? దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆ పనులు చేయాలి. ఎట్ల మీద? దేవుని పని మీద పెట్టాడండి సంతకం, ఇంకొక దాని మీద పెట్టలా. అర్థమైంది మీకు? బాగా అర్థం కావడానికి చెప్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు మీరు చదివారు కదా, చదవండి అమ్మా. అతడు తన ఏలుబడి అండి మొదటి సంవత్సరమున మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసిను. 17వ వచనానికి వచ్చేయండి. ఫాస్ట్ 17వ వచనానికి వచ్చేయండి. ఎప్పుడంట? మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠత చేయును ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మండపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8వ దినమున యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 14వ దినమున సమాప్తి చేసిరి. అంటే ఇక్కడ బాగా అర్థం కావాలి మీకు. సౌలు గారు కానీ ఏమిటి వింటున్నారా? మన దేవుడికి ఇష్టమైన వాడంట. ఎవరు? సౌలు గారు.
నేను అంట్లా, మన దేవునికి ఇష్టమైన వారు ఎవరు అంటున్నా, నా ఇష్టానుసారుడు అంటాడు. ఎవరైనా దావీదు గారు కానీ, అంటే సౌలు చేయకపోతే వదిలేయండి, దావీదు గారు కూడా ఎందుకు చేయలా? ఆయనకి ఏమైనా ధర్మశాస్త్రం తెలీదా అంటాక ఆయనే రాసేసాడు కదండి. ప్రతి చోట ధర్మశాస్త్రం గురించి ప్రస్తావిస్తూనే ఉంటాడు. తెలుసు కదా, దేవుని ఆజ్ఞలేడు తెలుసు కదా, మరి ఆయన కూడా ఎందుకు చేయలేకపోయాడు? ఓకే, ఆయన కూడా అయిపోయాడు. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన మందిరం కూడా కట్టేసినటువంటి జ్ఞానానికి కింగ్ సొలొమోన్, ఆయన ఏం చేశాడా? ఆయన కూడా చేయలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు? ఎంతకే ఇత్తడి సర్పాన్ని మోసే నిలబెడితే దాన్ని తునకలుగా చేయలా. బాగా అర్థం కావాలి. దానికి ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? ఇజ్రాయేల్ అందరికీ నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే మీకు కొబ్బరి నూనె ఉదాహరణ గురించి చెప్పలా, అది కంప్లీట్ గా కూడా ఎందుకు చెప్పలేదంటే, ఇది చెప్పకుండా చెప్పేస్తే మీకు అది మళ్ళీ అర్థం కాదు. ఇప్పుడు ఇది చెప్పేసి అది చెప్తా. ఏంటి? ఆ ఇత్తడి సర్పంలో మహిమ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి మనవాళ్ళు చూసి బ్రతికేశారు. ఇది ఇజ్రాయేల్ యొక్క గొప్ప విశ్వాసం. ఏం విశ్వాసం? గొప్ప విశ్వాసం. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం యొక్క స్థాయి ఎంత? దాని పరిణామం ఎంత? నీ విశ్వాసంలో నువ్వెలా ముందుకు కొనసాగుతున్నావు? ఆ విగ్రహంలో ఏమీ లేదు. ఆ విగ్రహం కాకుండా దేవుడు ఇంకో దాన్ని కూడా, ఆయన మాట అంటాడు. ఈ అబ్రహాం పిల్లలు వచ్చి యోహాన్ గారి దగ్గరకు వచ్చి, నువ్వు మమ్మల్ని సర్ప సంతానం అంటావా? మేము ఎవరో తెలుసా? అబ్రహాం పిల్లలు అని చెప్పారు. యోహాన్ గారు అంటాడు, మీరు పాము పిల్లలు, మీరు అబ్రహాం పిల్లలు కాదు. పాము పిల్లలు అంటే ఏంటి? సర్ప పిల్లలు అంటే ఏంటి? సాతాన్ అని అర్థం. అంతేనా? అపవాది ఎవరో కుయుక్తిగా వచ్చి మోసం చేసింది సర్పం. అప్పుడు అన్నప్పుడు యోహాన్ గారు ఏమన్నాడు తెలుసా? మీరు అబ్రహాం పిల్లలు. అబ్రహాంకి పిల్లలు పుట్టియాలంటే ఈ కాదు, రాళ్ళు. దేనివల్ల? ఈ రాళ్ల వలన కూడా పిల్లలు పుట్టించగలడు. అందుకే మీకు అన్న ఫస్ట్ మాట చెప్తా, నీ దేవుడు శక్తి గలవాడు. ఏ శక్తి? ఆయన కొలతల్లేవు. ఆయన శక్తి నిత్య శక్తి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచూ ఉన్నాడు. అబ్బబ్బబ్బ, కనపడడో ఆత్మ. ఆయన ఎవరైనా? నీకు నాకు ఆత్మీయ తండ్రి. నీకు తండ్రులు అనేకులు ఉండొచ్చు భూలోకంలో, ఆత్మీయ తండ్రి ఒక్కడే. ఎప్పుడూ చెప్తూ ఉంటా, అర్థం కావాలి మనకి. కాబట్టి ఇక్కడ మోషే గారు నిలబెట్టిన దాన్ని ఇజ్రాయెల్ ఇంకా వతనారు. దావీదు గారికి తెలియదంటే, ఆయన తీసేస్తే ఈ ప్రజలు నాకెక్కడ దూరం అయిపోతారో, వాళ్ళేమో దాని నుండి ఏదో మహిమ ఉందనుకున్నారు. అయినది ఇలా. సొలొమోన్ గారు కూడా, నేను తీసేస్తే జ్ఞానానికి కింగ్ అన్న పేరు కూడా పోగొట్టుకుంటానేమో, నా ప్రజలు మళ్ళీ నా మీద వ్యతిరేకలైపోతారేమో. అయినది ఇలా. ఆయన తర్వాత ఎంతో మంది వచ్చారండి మోషే గారి తర్వాత, ఎవ్వరో తీలా. పోని హిజ్కియా గారు తండ్రి తీయొచ్చుగా, ఆయన తీలా. అసలు ఆయన దేవుడికి ఇష్టానుసారంగానే బ్రతకలా. ఏమండి? దేవుడికి విరోధమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు రండి, ఓ వచనం చూపిస్తా మీకు. ఇక్కడ హిజ్కియా గారి యొక్క గొప్పతనం బైబుల్లో ఏం రాయించాడో దేవుడు మనకి అర్థం కావాలి. సౌలు గారు చేయలేనిది, దావీదు గారు చేయలేనిది, ఇంకా సొలొమోను, ఇంకా ఎవ్వరు కూడా చేయలేనిది ఆయన చేసేసాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 18వ వచనానికి వచ్చేటప్పటికి, ఇక్కడ దీని లోపల ఏదో ఉంది అని ఆ మూఢనమ్మకాల వైపు వాళ్ళు వెళ్ళారు. అందుకే చదవాలమ్మా. దావీదు గాని సొలొమోను గాని ఎవ్వరూ కూడా దాన్ని ఎరగొట్టలేకపోయారు. చదవమ్మా. దేని చేత? అమ్మా, సంఖ్యాకాండం 21:8 వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు ఏంటంట? తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు ఏంటంట? అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకి సెలవిచ్చాను. ఎవరిచ్చారు? దేవుడే సెలవిచ్చాడు. ఏంటంట? ఏ పాము అయితే కరవబడిందో, బాగా అర్థం కావాలి,
ఏ పాము అయితే కరుస్తుందో ఆ పాము విషము నుండి బ్రతకాలంటే ఆ మనిషి చచ్చిపోకుండా ఏం చేయాలంట? ఆ కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకున్నట్లు మోసేకి సెలవిచ్చును. తర్వాత కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పకాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచి బ్రతికెను. ఏం చేశారంట? నిదానించి చూసి బ్రతికెను. ఇప్పుడు ఏనండి, ఓ విశ్వాసులారా, క్రైస్తవులారా, దేవుని యొక్క పిల్లలమని చెప్పుకుంటున్న ఆత్మీయులారా, మీ విశ్వాసం ఎలా ఉంది? ఇప్పుడు అక్కడ వాళ్ళ ప్రతిమకు కనెక్ట్ అయిపోయారు. ఆ ప్రతిమ దేన్ని సూచిస్తుంది? యేసుక్రీస్తును చూడు. ఇప్పుడు ఎవరిని చూడాలి? నీ పాపముతో ఈ లోకంలో నువ్వు చనిపోతే వెళ్ళరాని ప్లేస్కి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఆ ప్రతిమ ప్లేస్ లో నిజ స్వరూపంగా యేసుక్రీస్తు వచ్చేసాడు. నీ నా పాప భారం ఆయన మీద మోపేయి, ఆయన్ని అంగీకరించు, ఆయన నామాన్ని ఒప్పుకో, నీతిగా బ్రతుకు, అప్పుడు నీకు నిత్య జీవితం ఇస్తాడు. ఇప్పుడు నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? నీ ఇంట్లో నువ్వేం పెట్టుకున్నావు? ఏ ప్రతిమకు కనెక్ట్ అయిపోయావు? ఏ ఆచారంలో పడిపోయావు? అర్థమవుతుందా? కొబ్బరి నూనెగా సీసాకాడు పెట్టుకున్నావా? నాకు అర్థం కావాలి. నీ ఇంట్లో కూడా ఏదో ఉన్నాడు. మొన్న ఒకళ్ళ ఇంటికి ప్రార్థనకి రమ్మని పిలిస్తే చాలా రోజులు మట్టి ఆన్లైన్లో పిలుస్తున్నారు. సరే నా ఇలా సమయం కుదిరింది కదా అని వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒకలే రక్షింపడ్డారు. మొత్తం అన్ని విగ్రహాలే. పోనీ ఆ విగ్రహాలే అనుకుందామంటే క్రైస్తవ విగ్రహాలు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? చాలా మంది కొంతమంది వాక్యాన్ని కూడా పెట్టుకుంటుంటారు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాక నేను ప్రార్థన చేస్తున్నా, బాగా వినాలి ఈ మాట. ఎందుకు వినాలంటున్నా? చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రార్థన చేస్తాం. ప్రారంభిస్తే అనయ్య మేము ఒక మనీ ప్లాంట్ వేసాం అనయ్య, అది బాగా ఫలించాలని ప్రార్థన చేయండి. ఏంటంట? దేనికాడా విశ్వాసం? ఇప్పుడు ఎందుకమ్మా అంటే ఆ మనీ ప్లాంట్ బాగా వస్తేనంట వాళ్ళ ఇంట్లో కూడా మనీ డబ్బులు బాగా వస్తాయండి. నవ్వాలో ఏం చేయాలి నాకు అర్థం కాల. అంటే నీ విశ్వాసం ఇప్పుడు ఎక్కడుంది? ఆ మనీ ప్లాంట్ మీద ఉందా? ఓహో, అదే ఇస్తుందా మీ ఇంట్లో అమౌంట్? మీరు కష్టపడకుండా కూడా అదే ఇంటి నిండా డబ్బులు కురిపించేస్తా? వాళ్ళ విశ్వాసం అక్కడ ఉంది. నన్ను పిలిచి ప్రార్థన చేయమంటున్నారు. దేనికోసం? మనీ ప్లాంట్ బాగా వృద్ధి రావాలి. అది బాగా వస్తే ఇంట్లో మంచి వృద్ధిగా డబ్బులు ఉంటాయి అని చెప్పారంట. అంటే ఒక్కొక్కరి విశ్వాసం ఒకరికి సీసాకాడ ఆగిపోయింది, ఇంకొకరిదే చెప్పండి మనీ ప్లాంట్ కాడ ఆగిపోయింది. నీది దేని కాడ ఆగిపోయింది? మిమ్మల్ని అడుగుతున్నా, మీది ఎక్కడ ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుడు ఎక్కడా కూడా చెప్పండి అడుగు వాటి కంటే అధికముగా ఇచ్చే దేవుడు కదా. ఇప్పుడు హిజ్కియా గారు దీనికి కావాలా? హిజ్కియా గారికి ఏం చేశాడు? చదవాలమ్మా వాక్యం త్వరగా. ఇక్కడ చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము ఏముంది ఇక్కడ? ఓ మాట చూద్దాం. 2వ వచనం చూడండి అమ్మా. 2వ రాజులు 18:2. ఏమ్మా తీసారా? చదవండి అమ్మా. ఏంటంట? ఎలాగంట? ఇప్పుడు దాకా మీరు చదివారు, మీకు అర్థం కాలేదు కదా హిజ్కియా గారి గురించి. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. అతడు ఎలా ఆరంభించినప్పుడు 25 ఏళ్ళ వాడు, యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబీ. ఆమె పేరేంటంట? ఎవరి కుమార్తె? జకరియా కుమార్తె. ఆమెకు అబీ అని పేరు. తర్వాత తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి, చదవండమ్మా, పూర్ణముగా నీతిని అనుసరించను. అబ్బబ్బబ్బబ్బా, మనకి మొట్టమొదటి చెప్పాను, నీతిని అనుసరిస్తే వాళ్ళకి ఎలా కాదండి. నీతిని అనుసరిస్తే, వాక్యానుసారం జీవిస్తే అడుగు వాటి కంటే
ఇచ్చే దేవుడు. చదివారు కదా. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? పూర్ణంగా నీతి. చదవండి అమ్మా. నీతిని అనుసరించెను. 4వ వచనం కూడా ఉన్నత స్థలములను కొట్టివేసి ఏం చేస్తున్నాడు చూడండి. మొట్టమొదటి రోజు మీకు ఇప్పుడే చెప్పాను కదా, హిజ్కియా గారు రాజైన ఫస్ట్ డే ఫస్ట్ సంతకం దేని మీద పెట్టాడు? ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహాలను పగలగొట్టి దేవత స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును, ఎలాగా? మోషే చేయించిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసి దానికి ఇజ్రాయేలీల నేహోస్థాపను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చుచుండిరి. తర్వాత 6వ వచనానికి వచ్చాము. అతడు యెహోవాతో అత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకునిచుండెను. హిజ్కియా గారు ఎక్కడన్నా దావీదు గారు చెప్పినవి అనుసరించాడు, మోషే గారు చెప్పినవి అనుసరించాడు. తర్వాత చదవండి. కావున 7వ వచనం, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. అతడు అశూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడును. అంటే విశ్వాసానికి కర్త అయిన యేసు మీద ఉండాలా, లేకపోతే మనిషి విశ్వాసం చెప్పండమ్మా ఇప్పుడు ఎటువైపు వెళ్తుంది? చెప్పండమ్మా, ఎటువైపు వెళ్తుంది? మీ విశ్వాసాన్ని మీరే పరీక్ష చేసుకోండి. పరీక్ష. ఎందుకంటే నీలో ఏముందో నాకు తెలియదు, నాలో ఏముందో మీకు తెలీదు. ఎవరి వాళ్ళే పరీక్ష చేసుకోవాలి ఖచ్చితంగా. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా స్వార్థం ఉండకూడదు. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? త్యాగం ఉండాలండి. నేను యేసయ్య ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఆయన అనుసరించడం అంటే మామూలు విషయం కాదు. సొలొమోను చేసిన ప్రార్థన ఆయన జ్ఞానం అడిగాడా లేదా? జ్ఞానం కావాలన్నాడు. నేను రాజునయ్యాను కదా, నాకు పలాంద కావాలి అని అడగలా, అడిగాడు కదా. ఇప్పుడు ఈయన ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించాడు? గోడ వైపు తిరగతంలో కాదు, ఆయన ఇష్టానుసారంగా నీతిని అనుసరించి ఎక్కడ పడిపోలే హిజ్కియా గారు. అలా ఉండి వీళ్ళెవ్వరూ చేయలేని దాన్ని ఈయన చేశాడు. దాన్ని తుత్తినీలుగా ఇరక్కొట్టేశాడు ఆ సర్పాన్ని. అర్థమైందా? దేవుని మందిరంలో పనులు చేశాడు ఫస్ట్. ఎవరో చేయలేంది. వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం. కానీ వచ్చినోడేమో చిన్నవాడు కాదు, ప్రపంచాన్ని జయించిన వాడు వస్తేనే ఆయనకు పడిపోకుండా ఆయనకి సేవ చేయకుండా చేసేసాడు అని ఇప్పుడే మనం చదువుకున్నాం. సేవ చేశాడు ఈయనేమన్నా? వచ్చి బెదిరిస్తూ ఉంటాడు, నీ దేవుడే అంత అది ఇది అంటుంటాడు. అయినా కానీ పర్మిషన్ ఇచ్చింది ఎవరో? దేవుడే. అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అతనికి దేవుడే. అర్థమవ్వాలి మనకి. మన జీవితంలో కూడా ప్రార్థన చేస్తే ప్రతిఫలాలు రావట్లా. పర్మిషన్ ఇచ్చింది ఎవరో? దేవుడే. యోబుకు పర్మిషన్ ఇచ్చింది ఎవరో? దేవుడే. అపవాదికి యోబుని ప్రాణం ముడతాకలేదు. నిన్నైనా నన్నైనా నువ్వెవరో తెలుసా? ఆయన ప్రియ కుమార్తె అంట. నేనెవరినో తెలుసా? ఆయన ప్రియ కుమారుణ్ణి అంట. మరి అలా ఉంటున్నామా? మన విశ్వాస స్థాయి ఏది? మనం చేస్తున్న పనిలో ఎలాంటి వాటి వైపు వెళ్తున్నాం? ఇంకా కొన్ని విషయాలు చూపించి మీకు బైబిల్ని ఇవాళ వాక్య భాగం ముగిస్తాను. కొన్ని విషయాలు చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదివితే చదవాలమ్మా. అమ్మా తీసారా బైబిల్? 10వ వచనం. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య నుండి కార్యములను చక్కబెట్టుటకు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఏం కోరుకుంటున్నాడమ్మా? జ్ఞానము తెలివి వాళ్ళకి తీర్పు తీర్చడానికి ఇదే కోరుకుంటున్నాడు. ఇంకోటి ఏమి కూడా
కోరుకోలా. మరి మనమైతే ప్రభా సమృద్ధి అడగం, ప్రభా 1,00,000 కోట్లు ఇస్తే చాలయ్యా. చిన్నంకి రాదు మనకి, ఎంత 1,00,000 కోట్లు. కానీ నిజమైన భక్తులు ఏం కోరుకున్నారు తెలుసా? మనమైతే ఓ 10 కోట్లు ఈ ప్రభా, ఈ లోకంలో నేను గొప్పగా ఉండాలి. కానీ నిజమైన సేవకులు ఏం కోరుకున్నారు తెలుసా? ప్రభా నీకేం కావాలని అడిగాడంట దేవుడు దర్శనంలో. ఓ భక్తుడిని అడిగితే, ప్రభా నాకు 1,00,000 ఆత్మల్ని అని కోరుకున్నాడంట. కోరుకుంటే దేవుడు ఎన్ని ఇచ్చాడు తెలుసా? 1,60,00,000 ఆత్మల్ని ఇచ్చేసాడంట. కొన్ని కాదు అబ్బా. ఏది మనం కోరుకుంటాం అది? ఏదండి, ఇవాళ సేవ చేస్తున్నారు చాలా మంది. ఏ రకంగా చేస్తున్నారు? ఏ విధంగా కొనసాగుతున్నారు? దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం జీవిస్తున్నారంటే లేదు. ఇప్పుడు చదవండి అక్కడ ఇంకా ఇంకా ఏమంటున్నాడు? 11వ వచనం చదవండమ్మా. అందుకు దేవుడు సొలొమోనుతో ఎలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకుని ఐశ్వర్యమును అయినను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘవాయునైనను నీవు అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమడిగాడంట? 12వ వచనం. కాబట్టి జ్ఞానమునకు తెలివియు నీకివ్వబడును, నీకున్న ముందుగానున్న రాజులకైనా. అంటే ఆగండి, నీకున్న ముందుగా రాజులంటే సౌలు కానివ్వండి, చెప్పండి, నీ తండ్రి అయిన దావీదు కానీ, వాళ్ళకి అన్నీ ఇద్దాలే. వాళ్ళకి ఏదైతే 40 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా దావీదు ఎన్ని ఇద్దాలండి, ఎన్ని అడవుల్లో తిరిగాడండి చెప్పండి. సింహాలతో, ఎలుగుబంటులతో, సాంగిత్యం, ఏమండి, ఆకలి కొని చెప్పండమ్మా. అబిగాయిల్ దగ్గరికి పంపిస్తాడు జనాన్ని. తన భర్త మొండువాడు మొంకువాడు ఆల్రెడీ చెప్పేసే వాక్యం. కాబట్టి అయినా కానీ తర్వాత భార్య ఎవరయ్యారు? ఆమె అయిపోయింది, చెప్పనా? కాబట్టి మనం అడిగి వాటి కంటే ఇచ్చే దేవుడు అని మనం చదువుకున్నాం. మరి అలాంటి దేవుడు అలా ఇడిచిపెట్టాడా? ఇప్పుడు ఈయనకి వాళ్ళకి ఏదీ లేనిది, ఎవరికే? సౌలుకి కానీ దావీదుకి కానీ లేనిది నీ ముందు రాజుల్లో అన్నాడంటే అర్థమేంటి? అంతకు ముందు ఎవరైతే ఇంకో రాజు ఉన్నాడు, సౌలు కుమారుడు కూడా రాజ్య పరిపాలన చేశాడు, ఏమండి? ఆయన కూడా ఉన్నాడు, రెండో రాజు ఆయనే, దావీదు కాదు, పట్టాభిషేకంగా కాదు. ఇక్కడ చదవండి 12వ వచనం. కాబట్టి తెలివిని నీకు ఇవ్వబడును, నీవు ముందున్న రాజులకైనాను. తర్వాత ఇంకో మాట వస్తుంది, ఏంటి తెలుసా? నీ తర్వాత రాబోయే రాజులంట. బాబా ఎవరో? నీ తర్వాత రాబోయే రాజులకైనాను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పాను. ఎంత ఇచ్చేస్తావో ప్రభా? ఎస్, ఎంత ఇచ్చేస్తా. ఇప్పుడు ఆయన ఆయన ఏమడిగాడు? ఒక తెలివి జ్ఞానమే, న్యాయం తీర్చుటకు శక్తి అడిగాడు. మరీనా అసలు ఎంత ఇచ్చేశాడు? నీ తర్వాత రాజుల్లో, నీ ముందు రాజుల్లో కలగనటువంటి కీర్తి నీకు ఇచ్చేస్తానని ఇచ్చేశాడు. మన ప్రభు అడుగు వాటి కంటే అధికముగా ఇచ్చే దేవుడు. మనము కూడా దేని వైపు విశ్వాసం ఉంచుతున్నాం? మన ఇంట్లో పరిస్థితులు ఏంటి? మనం చేసే ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లా? మనము కూడా దేని వైపు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆలోచన చేయండి. మీరు అడగండి, మోకరించండి, ప్రార్థన చేయండి, ఖచ్చితంగా జవాబిస్తాడు. అదే కాదు, సంఘములో కూడా ప్రతి దానికి ఏం కావాలి? ఆసక్తి, సమయాన్ని కేటాయించాలి. మీటింగ్స్ పెట్టడానికి కానీ దానికి కావలసిన విధానం అదంతా దేవుని పనే. ఏయో అనుకోవద్దు. ఆ పనుల్లో అయితే మీరు 10%, 20% మీ ఇష్టం, మీ ఓపిక ఎంతైనా ఇచ్చేయచ్చు. ఎందుకని? నీ నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. బాగా వినాలి, నీ నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి నువ్వు ఆయన కోసం చేస్తున్నప్పుడు వెనకాడకూడదు. ఏం చేయాలి?
వెనకాడకూడదు ఇచ్చేవాటి కాడ. ఆ విషయంలో అయితే లిమిట్ లేదు, అవధులు లేవు. ఓ మాట చూపించి నేను ముగించేస్తాను. అసలు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చూడండి అమ్మా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం త్వరగా. యాలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఏమేమిస్తున్నాడు? ఎవరికిస్తున్నాడు? మంచివాడిగా ఉండేవాడికి. ఎవరికి పడితే వాళ్ళకి కాదు, దైవ దృష్టికి. దైవ దృష్టిలో మంచివాడేవాడు ఎంతకే చెప్పండి. ఉండే ప్రయత్నం చేయి, నువ్వే, ఎవరో కాదు. ఉండే ప్రయత్నం చేస్తే నువ్వే. ఏమంటున్నాడు? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగాను ఉండేవానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించెను. అయితే దైవ దృష్టికి ఇష్టడుగా ఉండేవానికి ఏంటంట? ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ములకు నియమించెను. ఇది వ్యర్థం. ఇది కాదు మనకు కావాల్సింది. ఆయన ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎవరికి ఆపడో, అందరికీ. ఎలా చెప్పండి అమ్మా, ఏంటి మన అంశం? చెప్పరేంటి? ఏంటి మనకిచ్చేది? అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే, అంటే మన ఊహలకు కూడా అందదు. అలాంటివి దేవుడు ఉంచాడు. వాటిని మనం పొందుకునే ప్రయత్నం చెయ్యాలి. నీ విశ్వాసం, నువ్వు ఎలా ఉన్నావు, నీ యొక్క తత్వం ఏ వైపు పరుగులు తీస్తుంది, నువ్వు ఏటి వైపు ఆసక్తి చూపిస్తున్నావు, ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అది టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, నీ ఇంట్లో ఉన్న వస్తువు కావచ్చు, అదేదైనా దేవుడి కంటే ఏది కూడా ఇంపార్టెంట్ కాదు. నా యేసయ్య నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టేశాడు. దానికి బదులుగా నువ్వేమీ కూడా ఇవ్వలేవు. నీ ప్రాణం ఇస్తాను అన్నావనుకో, అది ఆయన ఇచ్చింది, నీది కాదే. అర్థమైందా? అది ఆయన ఇచ్చింది, నీది కాదే. పోనీ నువ్వు కష్టపడి ఆటల్లో, ఇట్లో, పొలంలో లాంటి మీటింగ్లు పెట్టి చేసేస్తానంట కూడా, అది కూడా నీది కాదు, ఆయనదే. కాబట్టి నువ్వు ఇవ్వవలసింది ఒకటి ఉంది. ఆగండి, ఏమివ్వాలి ఆయనకి? ఏమివ్వాలి ఇప్పుడు ఆయనకి? నీ సమయాన్ని ఇవ్వు, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, కట్టుబడు, మాటలకు లోబడు. అప్పుడు ఆయనకి ఇచ్చినట్టు. ఇదే నువ్వు చేయవలసింది. ఇంకొకరిని నడిపించు, ఆయనలోకి చేర్పించు, ఆత్మలు రక్షించే భారం కలిగి జీవించు. నువ్వు మీటింగ్స్ పెట్టినా, ప్రార్థన పెట్టినా అదే. ఇంకొకటి నో. అలా ఉంటే ఈయన యేసయ్య అడుగు వాటి కంటే అత్యధికంగా నిన్ను దీవించే దేవుడు. ఆ దీవునులు పొందుకోవాలని నా మాటలు చెప్పి ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన. మమ్మ మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఎప్పటి వరకు చెప్పబడిన వాక్యాన్ని 30 దంతలు, 60 దంతలు, 100 దంతలుగా విన్న బిడ్డలు హృదయంలో ఫలింప చేయండి నాయన. ఇంకా నాయన, మీరు అడుగు వాటి కంటే అధికముగా ఇచ్చే దేవుడయ్యా, కృప చూపే దేవుడయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకుని సహాయం దయచండి. ఇంకా నాయన బలపరచండి ఆయన ప్రభా. సంఘాన్ని లేవనెత్తండి ఆయన. చేస్తున్న పనుల్లో తోడుగా ఉంటే, అలాగే నాయన మరి మా అందరు కూడా విశ్వాసాలు ఎలా ఉన్నాయి నాయన, మీ వైపు అవునైనా ఆసక్తిగా ఉండడానికి నాయన, అలాంటి విషయాల్లో కృప చూపండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మేమైతే నాయన పేతురు గారి విషయాలు మరి ఎలాగైతే జీవించారో నాయన, అవును నాయన, అవును తండ్రి. మరి మోషే గారి విషయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేపించారు నాయన. అవును తండ్రి, చెప్పబడిన ప్రతి ఒక్క వాక్య భాగంలో నాయన సొలొమోను గారి గురించి కానీ, హిజ్కియా గారి గురించి కానీ, పేతురు గారి గురించి కానీ వాళ్ళ కోసం ఆసక్తితో ప్రార్థించారయ్యా. మరి మేము ఎవరి కొరకు ఆసక్తితో ప్రార్థించేవారుగా ఉంటున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయన, మేము కూడా ఆ త్యాగం చేసేవారుగా నాయన, ప్రార్థన సహాయం అందించేవారుగా కృప చూపి ప్రతి విషయంలో నాయన మీ మీద ఆధారపడి జీవిస్తున్న జీవితాలయ జ్ఞాపకం చేసుకున్నాయన. మరి రాకడ సమీపంగా ఉంది నాయన. అనేకులు ఈ గ్రామంలో మారు మనసు పొందినట్లు కృప చూపి ఆశీర్వదించి దీవించి మా ప్రార్థనకు జవాబు దయచేయమని అడుగుతున్నాం మా కన్న తండ్రి.
ఆమేన్. అందరికి వందనాలు.